వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్ట్, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏపీతో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించే ఛాన్స్, అలాగే హైకోర్టులో ఉన్న కేసు, రిజర్వేషన్లు, ముందు సర్పంచ్ ఎన్నికల లేక ఎంపీటీసీ ఎన్నికల అనే అంశాలపై కూడా చర్చిస్తారు. రైతు భరోసా పంపిణీ ఇప్పటికే 95% పూర్తయింది. మిగిలిన సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు, వాటి సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రజలను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వచ్చే 10 రోజుల్లో స్థానిక షెడ్యూల్ విడుదల కాబోతుంది. అందుకే ఈ భేటీ అందరికీ కీలకంగా మారింది. ఇక మనతో పాటు తెలంగాణ కేబినెట్ అయితే హాట్గా కొనసాగుతుంది. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ తాటికేల జయరాం గారు, విశ్లేషకులు, అలాగే గిరికొండల రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఎనుగంటి రాజునాథ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా తాటికేల జయరాం గారు, నమస్తే అండి. సార్, కేబినెట్ భేటీ అయితే హాట్గా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు గురించి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దానిపైనే చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుందంటారు? సార్, మ్యూట్లో ఉన్నారు మీరు. మీ వాయిస్ ఓకే, ఇప్పుడు వస్తుంది. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. బనకచర్ల ప్రాజెక్టు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని కొంచెము చెక్ చేసుకోవాలి. అది అబ్జెక్టబుల్. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేటివి డెఫినెట్గా రావాల్సింది. ప్రాజెక్ట్స్ అనేది ఇతరులకు కూడా హెల్ప్ జరగాలి. సో ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఇంకోరికి నష్టం జరగదు. ఏ ప్రాజెక్ట్స్ అయినా ఇతరులకు నష్టం కలదు. కానీ బనకచర్ల ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది తప్పకుండా మళ్ళొకసారి మిగులు జలాలు, నదీ జలాలు, లేకపోతే నీళ్ళ మీద మళ్ళొకసారి యుద్ధం రావుకుంటుందేమో అనేది డెఫినెట్గా ఇది నేను హెచ్చరిస్తున్నాను. ఇది ప్రభుత్వాలకు, అంటే నేను ఎందుకు ప్రభుత్వాలు అని చెప్తున్నానంటే, రెండు జట్లుగా మారిపోయిన ప్రభుత్వాలు. ఒక జట్టు వచ్చేసేమో గత ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒక జట్టు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి జట్టుతో పాటు అందులోపల కూటమి ప్రభుత్వం లోపల జనసేన, ఇప్పుడు బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇప్పుడు 2 జట్లుగా మారిపోయింది తప్ప ఇది ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలుగా ఎప్పుడు అయినా ప్రజల క్షేమం కోసము, సంక్షేమం కోసం ఆలోచించాలి. అందులో ఎవరికి ఇబ్బందులు లేవు. కానీ నిజంగా ఇవి ప్రభుత్వాలు 2 జట్లుగా మారిపోయి ఇప్పుడు లేదు మేమంటే మేము అంటే ఒక టీం, మా టీము మీ టీము లాగా మారిపోయింది. ఈ టీంలో ఉంచులు వస్తే ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నది వీళ్ళకు ఒకటి తెలియాలి. సో ఈ టీం లోపల వీళ్ళు జరుగుతున్నది ఏంది? గత ప్రభుత్వం కూడా చేసింది, గత ప్రభుత్వం కూడా మాట్లాడింది జలాల మీదనే, గత ప్రభుత్వం కూడా ఆ విధంగానే బిహేవ్ చేసింది. సో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ట్యాగ్ లైన్ వచ్చేసే నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఈ నీళ్ళు అనేటివి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా బెనిఫిట్ జరగలేదు. మీకు ఒకసారి గతాన్ని వెళ్తే, అంటే 1956 ఆ ప్రాంత, 59 ఆ ప్రాంతానికి కనుక వెళ్తే, అప్పుడు ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్గా మారిన తర్వాత, ఫస్ట్ ట్రిబ్యునల్గా మారిన తర్వాత నదీ జలాలను ఎట్లా పంచుకోవాలా, చేసుకోవాలనేది ఒకటైతే, దాన్ని ఏ విధంగా చూసుకోవాలనే దాని మీద ఒక చర్చ జరిగింది. దానికంటూ ఒక ట్రిబ్యునల్ ఏర్పడింది. కానీ ముఖ్యమంత్రులకు కూర్చొని చర్చలు జరిగితే అది ఏ విధంగా శానిటీ ఉంటుంది నాకు అర్థం కాలేదు. నాకు మొన్నటి నుంచి ఇదే చర్చలలో మనం పాల్గొంటున్నాం కాబట్టి నేను అదే విషయం చెప్తాను. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆ శానిటీ కానీ చట్టబద్ధత కానీ లేదు. ముఖ్యమంత్రులు ముచ్చట్లు పెట్టుకోవడానికి పనికొస్తారు తప్పితే ట్రిబ్యునల్ లోపల దీని మీద చర్చలే ఉంటుంది. ట్రిబ్యునల్, స్టేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, సెంట్రల్ ట్రిబ్యునల్ ఉంటుంది. సెంట్రల్ ట్రిబ్యునల్ లోపల దానికి చైర్పర్సన్ వచ్చేసి జలవనరుల శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు.
ఒకవేళ కనుక వీళ్ళు కనుక మా రాష్ట్రానికి మన ఇది ఇరు రాష్ట్రాలకు మంచి జరగాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరిపై ఎక్కడ కూర్చోవాలి? సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ చర్చలు జరిపేసి దాన్ని ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్ధత ద్వారా ఇది మార్చుకోవాలి. దానికి ఎవరికి ఎంత అనేది నీలవాటాలు కేటాయింపులు జరగాలి. అదేమి లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని నువ్వు తిన్నావా, నేను తిన్నా, మనం కూర్చున్నామా, ఇదా లేదు అనుకుంటే మనం ఏం పంచుకుందాం, ఏం చేసుకుందాం అని మాట్లాడుకుంటున్నారా? అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తే పిచ్చోళ్ళు కావడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నంత మాత్రాన ఇక్కడ నదీ జలాలకు ఎక్కడైనా ముఖ్యమంత్రులు కూర్చొని నదీ జలాల పంపకాలు కానీ నదీ జలాల వాటాలు కానీ తేల్చిన దాఖలాలు ఉన్నాయా భారతదేశంలో? మరి ఆ వింత ఇక్కడ ఏపీ తెలంగాణలో జరుగుతుంది. ఇది ఒక ఇప్పుడు బంకచెర్ల అనేది ఒక తెలంగాణకో ఏపీకో ప్రాబ్లం కాదు. రేపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇతర అనేక రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవుతుంటది. రానున్న రోజుల లోపల ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల ఇట్లా మనం తెలంగాణ కోసం ఎలా అయితే పోరాటం చేస్తామో రేపు నీళ్ల కోసము రాష్ట్రాల మధ్యలో రాష్ట్రాలు అంతరాష్ట్ర యుద్ధం మారిపోతుంది. అది ఎలాగూ ఉన్నది, ఆల్రెడీ ఉన్నది మన మధ్యలో. మనకు మహారాష్ట్ర మధ్యలో ఉన్నది, కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉన్నది, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది. ఆ నేపథ్యం మంచినీళ్ళు కూడా లేవని ఈ ట్రిబ్యునల్లో కొంతవరకు మానవత్వం కూడా లోపించిందని చెప్పి మంచినీళ్ళు కూడా రావట్లేదని చెప్పారు కదా అప్పుడు ముఖ్యమంత్రి జయరాం గారు. మీరు చెప్పినట్టు నీటి వాటాల కేటాయింపు గురించి జయరాం గారు మీరు చెప్పినట్టు నీటి వాటాల కేటాయింపు గురించి అయితే ట్రిబ్యునల్స్ ముందు వీళ్ళ వాదనలు వినిపించాలి. దానికి తగ్గట్టుగా ట్రిబ్యునల్స్ వాటాలు కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ సమస్యలు చాలా ఉన్నాయి కదా. ఏపీ తెలంగాణ మధ్య కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. జల దోపిడీ అనే వీళ్ళు లేదు, మేము మిగులు జలాలనే వాడుకుంటున్నాం వాళ్ళు. ఒక క్లారిటీ అయితే ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. ఒక ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవడం తప్పేం లేదు కదా. మీరు గత సీఎంలు ఇద్దరు కూడా కూర్చొని చాలాసేపు అగ్గులిచ్చుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. ఏమైనా తీరిందా? మళ్ళీ ఎలక్షన్ల టైం లోపల కవాత్ చేసిండు జగన్మోహన్ రెడ్డి పోలీసులతోని. ఆ డ్రామాని అంతా చూడలేదా? ఇప్పుడు ఈ ఇద్దరు సీఎంలు వచ్చేసి మళ్ళీ సేమ్ అదే స్టోరీ కదా. అంతే నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇవి రెండు సీఎం లాగా బిహేవ్ చేయట్లేదు, రెండు జట్ల లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇవి జట్ల లాగా బిహేవ్ చేస్తే రేపు ప్రజలు అవమానించినట్టే. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఒకవేళ కనుక ప్రజలు గమనించారా అని మీరు నమ్మితే అప్పటి బిఆర్ఎస్ కు జరిగిన పరిస్థితే ఇప్పుడు కాంగ్రెస్ కు పట్టదా? జయరాం గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు మిగతా గెస్టులు కూడా మనం తీసుకుందాం. రైట్ కొండలరెడ్డి గారు, సార్ మీరు ఎలా చూస్తారు? కేబినెట్ భేటీలో అయితే ప్రధానంగా చర్చ జరిగేది బనకచర్ల ప్రాజెక్టు గురించి అని చెప్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చెప్తున్నారు. సార్ ఈ కేబినెట్ భేటీని మీరు ఎలా చూస్తారు? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. శ్రవంత్ రెడ్డి యాజమాన్యానికి అదేవిధంగా మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీకు కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి క్యాబినెట్ కు వచ్చినకుండా మరి వారి కుమారుడైన కేటీఆర్ గారు క్యాబినెట్ నిర్వహించిన దాఖలాలు చూసారు. ఇంతో మిత్రులు చెప్పినట్టు క్యాబినెట్ మీటింగ్ అనేది నెలల్లో 2 సార్లు జరపాలని తీర్మానించుకోవడం చాలా ప్రజాపాలనకు నిలువటద్దాం. అదేవిధంగా మిత్రుడు చెప్పినట్టు నదీ జలాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే లేవు. చాలా రాష్ట్రాలు విడిపోయినాయి, నదీ జలాలు పంచుకున్నాయి. దాన్ని పంచుకోవడానికి ట్రిబ్యునల్ బోర్డ్స్ ఉన్నాయి, నదీ జలాల బోర్డ్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్ ఉంది, దాని బచావత్ కమిషన్ ఉంది. ఇవన్నిటికీ ఎట్లా అయిపోయిందంటే రాజకీయంగా అధికార పక్షం చేస్తే ప్రతిపక్షంగా మాట్లాడడానికి అలవాటు పడ్డ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బట్టగాల్సి విదేశీ విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. చర్చల ద్వారా పరిష్కారం అంటే చర్చలకు టెక్నికల్ గా దానికి సంబంధించిన ఇంజనీర్లు, నదీ జలాలపైన ఎక్స్పర్ట్స్, ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, దానిలో ఉండబడే మరి ట్రిబ్యునల్ లో ఉన్న వాళ్ళు, ఆ నదీ జలాల బోర్డులో ఉన్న వాళ్ళు అందరి యొక్క ప్రమేయం తీసుకొని జరిగే పరిస్థితి. రెండోది మిగులు జలాల గురించి గతంలో 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పి ప్రజెంటేషన్ కేసీఆర్ గారే ఇచ్చిండ్రు. దాని తర్వాత ఏం చర్చ జరుగుతాయి అంటే ఏది మాట్లాడినా రాజకీయం కోసమే మాట్లాడదామంటే యుద్ధాలు స్టార్ట్ అయితే మిత్రులు అన్నట్టు ఇలా కర్ణాటక, తమిళనాడు కావచ్చు, లేకపోతే తెలంగాణ, గతంలో మనం కర్ణాటకతోని కృష్ణానది పైన కొట్లాడిన గొడవ కావచ్చు,
అదేవిధంగా గోదావరితో ఆ మహారాష్ట్రలో కూడా కావచ్చు, ఇవన్నిటిని చూస్తా ఉంటే రాజకీయాల మరగడ కోసం ప్రజలను తప్పుదో పట్టే విధంగా ఏ పార్టీ చేసినా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి నిర్ణయాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇలా బనకచర్లు ఒక్కటే ప్రధానమైన అంశంగా తీసుకొని మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఎవరైనా ఎవరి రాష్ట్రానికైనా నాకు మేలు జరగాలనుకుంటారు తప్ప రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరుగా మేధావులు కావచ్చు. కానీ కొండలరెడ్డి గారు ఈ ముఖ్యంగా ఈ బనకచర్ల విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అలా కాంగ్రెస్ వినండి సార్, నేను యాంకర్నే మాట్లాడుతాను సార్. ఆంధ్ర సీఎం గతంలో ఉండే సీఎం ఎక్కువ మాట్లాడిన మాత్రాన ఎక్కువ నీళ్ళు వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ తప్పు విషయాలు. దాన్ని ఏదైతే న్యాయంగా జరగాల్సిన వాటాలు దాన్ని ధర్మించిన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దాని పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది. ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఛానళ్లలో ఏంది గురు శిష్యులని. మరి కేసీఆర్ కూడా తెలుగుదేశం వచ్చిన శిష్యుడు. ఆయన ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఎవరికోడు శిష్యుడో తెలిసిపోతా ఉంది. సరే కొండలరెడ్డి గారు, ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రధానంగా నీళ్ళ దోపిడీ జరుగుతుంది అని చెప్పి నీళ్ళ దోపిడీ జరుగుతుంది అని చెప్తుంది. మరి కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఏపీ ప్రభుత్వంతో భేటీకి వెళ్తారా, లేకపోతే ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అది చెప్పండి. కాంగ్రెస్ స్టాండ్ ఇలా కూర్చుంది, ఇలా కేబినెట్ లో తీర్మానం తీసుకుంటారు. గతంలో కేసీఆర్ లెక్క వాళ్ళ కుటుంబం కూర్చొని నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. కేబినెట్ అందరూ భాగస్వామ్యంతో నడుస్తుంది. దానిలో తీసుకున్న నిర్ణయానికి ఫైనల్ గా ఉంటది. చర్చలకు పోవాలన్నా ఏం చేస్తే బాగుంటది, తెలంగాణకి ఏ విధంగా మేలు జరుగుతుందో మరి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మంత్రులు అందరితో మాట్లాడుతుంది, ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతూ ఉంది, సిద్ధంగా ఉంది. అదే విధంగా శుభ సూచన, మరి కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఈ రోజు రైతు భరోసా ఏదైతే ఉందో అది 95% ఫిల్ అయిపోయింది. ఇక మీరు చాలా మంది ఏమనుకున్నారంటే మీ అప్పు చేసి ఇచ్చిన వీళ్ళు ఎట్లా మరి వ్యవహారం చేస్తున్నారో అని చెప్పుకుంటా వేరు. కానీ ఈ రోజు వాళ్ళకు మరి నోట్లో వెలక్కాయ పడ్డ సందంగా అయిపోయింది. చెప్పలేక ఏదో కొత్త టాపిక్ తీసుకొచ్చి ముందుకొచ్చి మాట్లాడుతుంది, కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రైట్. గిరికొండల రెడ్డి గారు, ముఖ్యంగా ట్రిబ్యునల్ ఉన్నాయి, ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకునేది ఏంటి? అసలు ముందు ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి, ట్రిబ్యునల్తో మాట్లాడాలి అని చెప్తున్నారు. మరి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్లకుండా ఇద్దరు సీఎంలు టైంపాస్ కోసం కూర్చుంటున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కూడా ఇలాంటి ముచ్చట్లే చేశారు, కానీ పరిష్కారం కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకవేళ భేటీ అయితే భోజనం చేసి ఆకుపోకలు ఇచ్చుకునే విధంగా జరిగింది తప్ప ఏం జరిగింది? వాట్ అబౌట్ రిజల్ట్? నదులు అనుసంధానం చేస్తే మంచిదని చాలా మంది మేధావులు చెప్పారు. అప్పుడు సరే అది సాధ్యమైతే అసాధ్యమైతుందా, దాని టెక్నికల్ గా ఏదైతే బాగుంటుందో అందరు ఎక్స్పర్ట్ అఖిల పక్షం పిలుస్తారు, అన్ని పార్టీలు వస్తాయి, మేధావులు వస్తారు. అది కరెక్ట్ కాదు కదా. దానికి ఏదైతే ఉందో దేశంలో ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం ఇద్దరు అదే జరుగుతుంది. మనం గట్టిగా మాట్లాడిన మాత్రాన మనకి ఎక్కువ రావు, మన నష్టం జరగదు. అన్నిటికీ రూల్స్ ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు ఏంది, రాజకీయ పాపం గడుపుకోవడానికి తప్పుదో పట్టడానికి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నారు. రైట్. ఇట్లా కరెక్ట్. ఈ దేశంలో మన రెండే లేవు కదా రాష్ట్రాలు. రైట్. గిరికొండల రెడ్డి గారు, మనతో పాటు బచ్చి శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా ఎనుగంటి రాజునాథ్ గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ అధికార ప్రతినిధి. రాజునాథ్ గారు నమస్తే సార్. ఈరోజు కేబినెట్ భేటీకి సంబంధించి మీరేమంటారు? ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల గురించి, అలాగే మిగతా కాళేశ్వరం తదుపరి కార్యాచరణ గురించి, ఇలా రకరకాల వాటిపై కూడా చర్చ జరుగుతుంది. ఎలా చూస్తారు? ముఖ్యంగా బనకచర్ల విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన స్టాండ్ ఏంటో కూడా ఈరోజు చెప్పబోతుంది. ఎలా చూస్తారు మీరు? ముందుగా అందరికీ, పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశానికి నిజంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రెండు ముఖ్యమైనటువంటి విషయాలు, ఏదైతే ఈ నీటి విషయంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రేపో మాపో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత రిజర్వేషన్ల మీద అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాబినెట్ భేటీ మరికొద్ది నిమిషాల్లో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రులు మీడియా సమావేశం పెట్టేటువంటి అవకాశాలు ఉంది. అయితే ఈ సందర్భంగా మొన్న ఏదైతే అఖిలపక్ష మీటింగ్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మా ఎంపీలు డికే అరుణ గారు, తర్వాత రఘునందన్ రావు గారు ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. ఏ సమస్యలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడం కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తామని తెలపడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే మనం ఇబ్బంది జరుగుతుందని భావిస్తున్నామో దాంట్లో
ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ గోదావరి జలాశయాల్లో ఉన్నటువంటి 968 టీఎంసీలను కాకుండా ఇంకా అదనంగా అక్రమంగా నీటిని వాడాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో దాని మీద, ప్లస్ తర్వాత ఒకవేళ ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం రామాలయం మునిగిపోతుందని, తర్వాత మణుగూరులో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో, హెవీ వాటర్ ప్లాంట్ ఉందో దానికి ఇబ్బంది జరుగుతుందని, దుమ్ముగూడెం దగ్గర ఉన్నటువంటి తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు కూడా ముంపునకు గురవుతాయని చెప్పేసి ఏదైతే మనం లేవనెత్తుతున్నామో ఇవి చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు. ఈరోజు నేను అడుగుతున్న ఈ సందర్భంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఓకే, మీరే చెప్పారు కదా, గతంలో నేను టీడీపీ కళాశాలలో చదువుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు. మరి మీరు చదువుకున్నటువంటి కాలేజీలో ఉన్న ప్రిన్సిపాలో లేకపోతే మీ గురువులో ఈరోజు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేరు? ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు ఫోన్ చేయడమో లేఖ రాయడమో దీని మీద మాట్లాడాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా భద్రాచలము తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతుందో ఈ సందర్భంగా మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ నీటి పంపకాల విషయంలో గానీ ప్రాజెక్టుల విషయంలో గానీ అన్యాయం. కానీ రాజనాథ్ గారు, ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే పూర్తిగా అక్రమ ప్రాజెక్ట్ అని చెప్పి ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ పదే పదే చెప్తున్నాయి. అది కేంద్రం కూడా అక్కడ చంద్రబాబు నాయుడు మద్దతుతోనే అక్కడ ఉంది కనుక అడ్డు చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యంగా కేంద్రం ఈ విషయంలో పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు మరి? నేనేమంటున్నా, ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు ఏమని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటైందే నీళ్లు నిధులు నియామకాల విషయంలో. అందులో ముఖ్యమైనటువంటి నీళ్ల విషయంలో గతంలో అనేక ట్రిబ్యునల్స్, కృష్ణా ట్రిబ్యునల్ గానీ గోదావరి ట్రిబ్యునల్ గానీ ఇంకా మిగతా ట్రిబ్యునల్ల విషయంలో గానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్ల విషయంలో గతంలో కూడా మనం అనేక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం జరిగింది. మీరు చూసిర్రు, ఇదే నాగార్జున సాగర్ వద్ద ఎంతో మంది పోలీసులను బందోబస్తు పెట్టి అక్కడ గొడవలు జరిగినటువంటి మాట మనం చూడలేదా? అందుకనే నేను ఏమంటున్నానంటే, మనకు ఏదైతే నీళ్ల విషయంలో మన వాటా మనకు రావాల్సిందో ఖచ్చితంగా దాని మీద అందరం కూడా గలమెత్తాలి, హక్కుల కోసం పోరాటం చేయాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈరోజు క్యాబినెట్ రైట్. రాజనాథ్ గారు వినిపిస్తుందా? సరే, ఆయన వీడియో ఫ్రీ చేయనట్టుంది. శ్రీనివాస్ గారు, సార్ మీరు ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా కేబినెట్ భేటీలో బనకచెర్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్తున్నారు. ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చర్చలకు వెళ్తే మంచిదేమన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మేము మాట్లాడడానికి సిద్ధమే అని చెప్తున్నారు. ఎలా చూడాలి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. బనకచెర్ల ప్రాజెక్టు ఒక ఏర్పాటు, బనకచెర్ల వల్ల తెలంగాణకు ప్రాంతానికి కలిగే నష్టం, బనకచెర్ల ఏర్పాటు వల్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలు జరగాలి విభజన చట్టం ప్రకారం కానీ. కాబట్టి బనకచెర్ల ఏర్పాటు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పక్షాన మొట్టమొదట అభ్యంతరాలు లేవనెత్తి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది హరీష్ రావు గారు. దీనివల్ల మనకు రేపు పొద్దున ఏ విధమైనటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కానీ, లేకపోతే గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనుమతులు లేకుండా డిపిఆర్ ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రుల సమావేశమే నిర్వహించకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా కూడా ప్రాజెక్టు మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా విభజన చట్టానికి వ్యతిరేకంగా. విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు గోదావరి పైన బనకచెర్ల, పోలవరం నుంచి వచ్చే నీళ్లను బనకచెర్ల ద్వారా ప్రకాశము, నెల్లూరు, అదే రాయలసీమకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు అది 240 నుంచి 400 టీఎంసీల వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడానికి
ఎవరికి ఆక్షేపణీయం లేదు. కానీ ఒక పద్ధతి ప్రకారం లేకుండా వెళ్ళడాన్నే అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇందులో ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే గోదావరి జలాలు 1450 టీఎంసీల జలాలలో 960 నికర జలాలు తెలంగాణ, మిగతా 450 సుమారుగా 450 ఆంధ్రప్రదేశ్కు అది ట్రిబ్యునల్ అవార్డు ఉన్నప్పటికీ కూడా నిజమే తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో పోతున్నాయి, దాన్ని వాడుకోవాలి, కృష్ణా బేసిన్ లో మనకు సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి కృష్ణా బేసిన్ లోకి తీసుకెళ్తే డెఫినెట్ గా అటు రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణలో కృష్ణా బేసిన్ లో తెలంగాణకు కూడా జరుగుతున్నటువంటి ఇబ్బందిని అధిగమించవచ్చు అని అన్నది. అయితే ఇది ఎవరిచ్చిండ్రు? 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయని 1960 నుంచి 2023 వరకు కూడా కేంద్ర జలశక్తి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రికార్డ్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ వాటర్ ఎంత కలిసిపోతుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఎంత వాటర్ సముద్రంలో పోతుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డుల మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. అది వాస్తవమే. అయితే ఇందులో వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 960 నీటికి ఇంకొక 20 టీఎంసీలు మాత్రమే వాడుకునే పరిస్థితిలో లేదు. ఒకవేళ 960 వాడుకున్నటువంటి పక్షం వస్తే ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా స్వతంత్రంగా వాళ్ళు గనక బనకచెర్ల గనక ఏర్పాటు చేసుకుంటే తెలంగాణకు తాగునీటి సమస్య కావచ్చు, లేకపోతే నీటి లభ్యత కావచ్చు, ఇవన్నీ అవాంతరాలు ఏర్పడతాయి. ఇక ఒకసారి ప్రాజెక్టు నిర్మాణం అయిపోతే రైట్ టు రొటేరియన్ యాక్ట్ కింద వాళ్ళకు హక్కులు ఏర్పడతాయి అనేటువంటి ఉద్దేశంతో దాని మీద అబ్జెక్షన్ చెప్పడము, దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేల్కొని అవును నిజంగానే బనకచెర్ల కడితే జరిగేటువంటి వచ్చే ఇబ్బందులను ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా మొన్న ఢిల్లీ వెళ్ళినట్టుంది ముఖ్యమంత్రి గారు, కేంద్ర జలశక్తి కమిషన్ చైర్మన్, జలశక్తి మినిస్ట్రీ పాటిల్ గారు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానంగా జరుగుతున్నటువంటి క్యాబినెట్ లో నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, బనకచెర్ల పైన ఏం చేద్దాం, ఏ విధమైనటువంటి చర్య తీసుకుందామని ముఖ్యమంత్రి గారు అన్నారు. బహుశా నేను అనుకుంటా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి తక్షణ ఉన్న సమస్యలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్ల, అట్లాగే వారిచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి నిధుల సమీకరణ, ఇలాంటి అంశాల మీదనే ప్రధానంగా చర్చ ఉండవచ్చు. క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు కూడా మనందరం స్వాగతించాలి. నెలకు 2 సార్లు క్యాబినెట్ చర్చ జరగాలి, క్యాబినెట్ మీటింగ్ జరగాలనే సమావేశం నిర్వహించుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. ప్రజలకు మేలు చేసే ఏ పనైనా, రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఏ విధమైనటువంటి మేలు జరిగే కార్యక్రమం చేపట్టినా కూడా స్వాగతిస్తుంది. అదేవిధంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట నిలదీస్తుంది. డెఫినెట్ గా ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి ప్రశ్నిస్తుంది. రైట్, బస్ శ్రీనివాస్ గారు, ఏదేమైనా సరే బనకచెర్ల విషయంలో ఇప్పుడు కేబినెట్ భేటీ తర్వాత ఒకవేళ ఏపీ ప్రభుత్వంతో చర్చలకు వెళితే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా లేకపోతే ఆహ్వానిస్తుందా? దానికి సంబంధించి బీఆర్ఎస్ డెఫినెట్ గా విజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ కాదు, యావత్ తెలంగాణ సమాజము, అందులో బీఆర్ఎస్ పార్టీ కూడా ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని మనకు రావాల్సినటువంటి 3000 టీఎంసీలో ఏదైతే మనకు 960 ఏ విధంగా అయితే మనకు ట్రిబ్యునల్ అవార్డు ఉందో, అదే విధంగా మనకు సుమారుగా 1950 టీఎంసీల నీరు గనక మనకిష్టమనేటువంటి అధికారిక హామీ గనక మనకు లభించినట్లయితే 3000 టీఎంసీలలో 1950 టీఎంసీల హామీ మనకు లభించినట్లయితే ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి అధికారికంగా ఈనాటి కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒకవేళ గనక బనకచెర్ల నిర్మాణం జరిగి నదుల అనుసంధానము
పెన్నా బేసిన్ కి తీసుకెళ్లేటట్టు ఉంటే, అంటే తుపాకుల గూడెం నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి రాయలసీమకు పోకుండా ఆంధ్ర బేసిన్ లోనే, ఆంధ్ర ప్రాంతం నుంచే నదుల అనుసంధానం గనక జరిగితే నాగార్జున సాగర్ మనకు అక్కడ 160 టీఎంసీల జలాలను మనకు ఇష్టమనేటువంటి హామీ గనక మనం పొందినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఆబ్జెక్షన్ ఉండదు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో 2 హామీలు మనకు లభించాలి. ఒకటి, సముద్రంలో కలిసేటువంటి జలాలలో 1950 టీఎంసీలు మనం ఎప్పుడు కూడా వాడుకునే విధంగా, దాంతో పాటు నదుల అనుసంధానం జరిగితే కృష్ణా బేసిన్ లో 160 టీఎంసీలు కూడా తెలంగాణకి ఇచ్చే విధంగా వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి 299 టీఎంసీలకే పరిమితం అయ్యి కనీసం 50-50 నిష్పత్తిలో లేకుండా 60-40 నిష్పత్తిలో మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా బేసిన్ లో రేపొద్దున మనకు ఆ ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈనాటి కూటమి ప్రభుత్వం అధికారికంగా హామీలు, రాతపూర్వకమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు ఈ హామీ గనక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఏ విధమైనటువంటి ఆక్షేపణ ఉండదు. రైట్. జయరాం గారు, ఏదేమైనా తెలంగాణ వాటా అయితే తెలంగాణకి ఇస్తే కనుక ముఖ్యమంత్రుల సమావేశం పెట్టినా ఏమీ అభ్యంతరం లేదు, యావత్ తెలంగాణ కూడా దాన్ని ఆహ్వానిస్తుందని చెప్తున్నారు. వాస్తవంగా అలాగే జరుగుతుందంటారా? ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంతో చర్చలకు వెళ్తే బీఆర్ఎస్ దాన్ని రాజకీయం చేసే అవకాశం లేదా? నేను పదే చెప్తున్నాను, ముఖ్యమంత్రులను కలవటం వల్ల నాకు అభ్యంతరం లేదు, కానీ కలిసి సాధించాల్సింది ఏందో తెలియకుండానే కలిస్తే పెద్ద ప్రయోజనాలే ఉండవు. ఇక్కడ మనకు చట్టం చాలా కీలకం. చట్టాన్ని ఎవరైనా గౌరవించే చట్ట పరిధిలోనే చెయ్యాలి. అక్కడ ముఖ్యమంత్రులు ఉన్నా లేదంటే చీఫ్ ఇంజనీర్స్ ఉన్నా పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం మనకంటూ ఒకటి ఉంది. 1956లో అది ఏర్పాటైంది. కృష్ణా జలాల వివాదం మొదటి ట్రిబ్యునల్ బచావతి ట్రిబ్యునల్, అది అందరూ తెలిసిన విషయమే. అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కృష్ణా ట్రిబ్యునల్ను 1969లో ఏర్పాటు చేశారు. సో ఈ ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ కానీ కృష్ణా జిల్లాల పంపిణీ కానీ చేస్తున్నాం 1973లో ఒక తీర్పునిచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పులో ప్రకటించిన మొత్తం కృష్ణా నికర జలాలు 2060 టీఎంసీలు. ఇది ఆర్డర్ ప్రకారం చేయాలంటే దీని ప్రకారమే మనం చూసుకోవాలి. ఏది చేసినా కూడా ఒక ట్రిబ్యునల్ ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోవాలి. ఇక్కడ ఏ ముఖ్యమంత్రులు గెలవలేదు, ఏ ముఖ్యమంత్రులు చేయలేదు. ఇది యాజ్ పర్ ఒక లా ప్రకారము, ఒక ఆర్డర్ ప్రకారం మనకు ఎంత అవార్డు అయింది, అవార్డు ప్రకారం దాన్ని అది కీలకమైంది. అంటే దీంట్లోనే మీకు ఇంకొకటి మానవీయ కోణాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ 1977లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోపల మానవీయ కోణం లోపించిందని చెప్పేసి, దేనికి లోపించిందంటే తమిళనాడుకు పోవాల్సిన నీళ్లను సరిగా పంపేయడం లేదు, వాళ్ళకి అక్కడ తాగునీళ్ళకు ఇబ్బంది పడుతున్నారని తెలిసేసి అక్కడ ఒక ఇబ్బంది అనేదని మనం చూసాం. దాన్ని ఎన్టీ రామారావు గారు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగు గంగ పేరు మీద ఇక్కడ నుంచి మంచినీళ్ళు పంపించారు. అది హర్షణీయం, అభినందించాల్సిన విషయం. అంటే ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాలకు నీళ్లు పంపిస్తే తెలంగాణ ప్రజలకు నా ఇబ్బందులు లేవు, అంటే నా ప్రజెంటేషన్ లోపల తెలంగాణ వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు పెడుతున్నారా అన్నట్టుగా ఏం లేదు. అంటే నేను అక్కడ చట్టాన్ని చెప్తున్నాను, మానవీయ కోణాన్ని చెప్తున్నాను, సేమ్ టైం వచ్చేసి ఎలా ఉంటే బాగుంటుందనే విషయాన్ని చెప్తున్నాను. నేను చెప్పేది ఏం లేదు, యాజ్ పర్ లా ఏదైతే చట్టం ఉందో, ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ పర్ ట్రిబ్యునల్ ప్రకారం. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చర్చ జరిగిందా? ఈ కొత్త వరవడి తీసుకొచ్చేసింది కేసీఆర్ గారు, దానికి అభినందిద్దాం. ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవటం లోపల, చేయటం లోపల అభ్యంతరాలు లేవు. 2 రాష్ట్రాల మధ్యలో సత్సంబంధం ఉండడం అభ్యంతరాలు లేవు. కానీ 2 జట్లుగా విడిపోయిన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు, గత ప్రభుత్వం వచ్చేసి ఒక జట్టు, ఈ ప్రభుత్వం వచ్చేసి ఇంకో జట్టు, 2 జట్లుగా ఉన్న వాటిని ఈ తీర్పులు అనేవి వస్తుంటుందా? ఆల్రెడీ మంగచెర్లకు డిపిఆర్ అయిపోయింది, అక్కడ ఇంకా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది బీజేపీ ప్రభుత్వం, దాని కూటమి ప్రభుత్వంలో ఉంది, జనసేన కూడా కూటమి ప్రభుత్వంలో ఉంది, టీడీపీ ఉంది. రేపు ఇక్కడ బీజేపీ వచ్చేసి రఘునందన్ రావు గారు కానీ ఇతర బీజేపీ నాయకులు కానీ ఇది తప్పు అని చెప్తున్నారా? ఇది వద్దు, ఇది నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు, డిపిఆర్ ని మీరు అప్పుడే ఎందుకు ఇస్తున్నారు అనే దాన్ని ఎవరైనా చెప్పారా ఈ రోజు జరిగిన దాంట్ లోపల? సరే పోనీ రేపు చెప్తారా అంటే చెప్పరు. అంటే ఇక్కడ మీకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నది మన విజన్. వీళ్ళ విజన్ ఏంటంటే
ఈ బంకచెర్ల ప్రాజెక్టు రాత్రి దీన్ని ఏమైనా అప్రూవల్ చేసేసి ఇచ్చేసి డిపిఆర్ ప్రాజెక్టు సబ్మిట్ చేసేసి అక్కడ దానిపైన నిధులు దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు అనుకున్నాం. మరి దానికి ఇదంతా ఎందుకు? ఇక ఇది ఎట్లాగూ జరుగుతున్నది. ఇది దానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పని లేదు. నాకున్న సమాచారం మేరకు నేను కూడా ప్రజల ముందు పెడుతున్నాను. ఇది సీక్రెట్గా మాట్లాడతలేము, మీడియా ముందు పెడుతున్నాము. ఇది జరుగుతున్నది, డిపిఆర్ తయారైందని వాస్తవము. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఆపండి అని ఎప్పుడు అనలేదు కదా వీళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనటం లేదు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన బీజేపీ అనటం లేదు. మరి దీనికి ఎవరు బాధ్యులు అంటే బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇక్కడ ఇతర మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్కు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బంది కూడా చెప్తాను నేను. అంటే గత ప్రభుత్వంలో మీరు జరగనప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంటే మీరు అడగండి మేము అడుగుతున్నామని చెప్పేసి ఒక డ్రామాటిక్ స్టోరీని ప్రజల ముందు పెడతారు. దానికి అంతకు మించి బీఆర్ఎస్ ఇంకా ముందుకు పోతలేదు. ఇది ఖచ్చితంగా ఇది చెయ్యొద్దు అని చెప్తలేదు. ఇది నష్టం జరుగుతుందని చెప్పట్లేదు. ఆమె ఆఫ్టర్ ఆల్ ఆమె సింగిల్ పర్సన్. ఆమె జస్ట్ ఒక డాక్టర్ని, ఒక మెడికల్ డాక్టర్ని, ఒక పొలిటికల్ అనలిస్ట్ని నేను ఒక్కరిని చెప్తే ప్రయోజనాలు ఏముంటుంది? ప్రజలకు తెలుస్తుండొచ్చు కానీ ప్రయోజనాలు ఉండవు. కానీ ఈరోజు మీరు మౌనంగా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి గట్టిగా వ్యతిరేకించకుండా ఏం ప్రయోజనాలు చేకూరుతుంది ప్రజలకు? నేను పదే మీకు చెప్తున్నాను, నేనే కాదు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు వేరు, రానున్న రోజులలో వచ్చే ఉద్యమాలు మాత్రం నీటి మీదనే జరుగుతాయి. అది నీటి కొరత విషయంలో జరుగుతాయి. ఆ నీటి వనరుల మీదనే అన్ని డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు ఎగ్జాంపుల్ మాత్రమే, సందర్భం కాదు, ఎగ్జాంపుల్ మాత్రమే. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో గొడవల లోపల ఆయిల్ కనుక బ్లాక్ చేసేసారు ఆల్రెడీ. ఇంకా దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా జరుగుతుంటే రేపు రానున్న రోజుల్లో మన పరిస్థితి ఏంది అనేది అన్ని దేశాలకు ఇప్పుడు ఏర్పడ్డది. ఆ భయం ఉన్నది. రేపు ఎవరైతే పైన ఉంటారో వాళ్ళు నీళ్ళు ఆపితే ఇష్టానుసారంగా ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే రేపు మిగతా రాష్ట్రాలన్నీ ఏమైపోతాయి? అప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి కదా. మరి అది వీళ్ళకి తెలియందా? కేసీఆర్ గారికి తెలియందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియందా? రేవంత్కు తెలియందా? ఎవరికి తెలియంది? ఇవన్నీ తెలిసి కూడా మరి దీనిపైన మీరు ఒక రాజకీయాన్ని మాత్రమే చూపియడం కోసము, రాజకీయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము రానున్న రోజుల లోపల నీళ్లతో పోతారా? అదేనా మనకు ఎజెండా? నీళ్లు మేము ఇచ్చగలుగుతాం అనేది అంటే ఈరోజు ఇదంతా కూడా ఒక డ్రామా మాత్రమే. ఇది ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే. రైట్. జయరాం గారు క్యాబినెట్ భేటీలు అయితే మరికొన్ని అంశాలు అయితే ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా అందులో ఇంకోటి కీలకమైనది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మాట చెప్పాలి. చెప్పండి విజయ్ గారు, ఒక మాట. శ్రీనివాస్ గారు చెప్పండి. అసలు ఇప్పుడు నాకు అర్థం కాలే, మా జయరామ్ అన్న మాట్లాడేది నాకు అర్థం కాలే. ఇట్లా మసిపూసి మారడుగా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఏం లాభం పొందుతారు? ఎవరు ఏ విధమైనటువంటి లాభం పొందుతారు? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరైనా మాట్లాడతారు. ఇందులో టెక్నికాలిటీ ఉంది. ఎందుకంటే ఇందులో మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఎవరైనా డిపిఆర్ తయారు చేసుకొని డిపిఆర్ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వారు భాగస్వామ్యులు, ఎట్లయినా మాకు అనుమతులు వస్తాయని. కానీ దానికంటే ముందు విభజన చట్టం ప్రకారము ఒక ఎపెక్స్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో కేంద్ర జలశక్తి మినిస్టరు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ప్రతినిధులతో కలిసి ఏ నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేసినా కూడా గోదావరి రివర్ బోర్డు, గోదావరి పైన అయితే గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్, కృష్ణా అయితే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కు ఖచ్చితంగా దానిపైన చర్చ జరిగి వాటి అనుమతులు తీసుకున్న తర్వాతనే కేంద్రానికి కేంద్ర అనుమతుల కోసం కేంద్ర అనుమతులు కూడా తీసుకోవాలి. ఇక్కడి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత పక్క రాష్ట్రాన్ని ఒప్పించిన తర్వాత పక్క రాష్ట్రం నుంచి నో అబ్జెక్షన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. మన దగ్గర కాళేశ్వరం నిర్మాణం జరిగినప్పుడు కూడా అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే కాళేశ్వరం ఏర్పాటు జరిగినా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు కాళేశ్వరం నిర్మాణం జరుగుతుంటే వారు దీన్ని రీపర్స్యూ చేయాలి, రివోక్ చేయాలి, మీరు ఇచ్చిన అనుమతులను మరొకసారి ఆలోచించాలి అనేటువంటి లెటర్లు కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో రాజకీయ ప్రయోజనాలు, దాపరికాలు, ప్రజలకు తెలియకుండా పోవడాలు అనేటువంటిది ఏం లేదు. ఇది
పక్క రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వాలు, ఈ రోజు కాంగ్రెస్ ఉంది, నిన్న బీఆర్ఎస్ ఉంది, రేపు ఇంకెవరో వస్తారు, ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడి ప్రజలకు నీటిపైన తమ హక్కులను కోల్పోకుండా అన్ని పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలి. అందులో ఒకరు ముందు మేల్కొని మాట్లాడినారు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ముందు మాట్లాడకపోయినా కూడా ఈరోజు బనకచెర్ల ప్రధాన అంశంగా మారిపోయింది. కాకపోతే మొట్టమొదటి ఈ విషయాన్ని ప్రస్తావన చేసింది, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. దీంట్లో ఎవరితోని కలిసిపోవడము, ఎవరి రాజకీయ ప్రయోజనాలు దీంట్లో లేవు. ఇది గమనించాలి. మీరైనా, నేనైనా, ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, అందరు వ్యక్తులు కూడా సమైక్యంగా ఉండి దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, జయరాం గారు. యా, అంటే ఇక్కడ నేను చెప్పేది అంటే నీటి గురించి నేను మాట్లాడుతున్నాను, మిగతా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. నీటి సరఫరా కానీ, మిగులు నీరు కానీ, లేదు అనుకుంటే వరద నీరు కానీ ఆపాలనుకున్నప్పుడు దానికి కూడా ఒకటి అండర్స్టాండింగ్ అనేది కావాలి, ఇరు రాష్ట్రాల మధ్యలో జరగాలి. అది జరగాలని కోరుకోవడంలో ఒక మామూలు మనిషిగా తప్పెట్లా అవుతుంది? అది తప్పు కాదు. మామూలు మనుషులు అంటే రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి ఒకటే ఉంటారు, మా మంత్రులు కొంతమందే ఉంటారు, మిగతా వాళ్ళంతా మామూలు మనుషులే. అంటే ఇది మనుషులకు సంబంధించిన సమస్య కానీ మంత్రులకు సంబంధించిన సమస్య కాదు. ఇది నేను మాట్లాడుతున్నది ఏంటంటే ప్రాజెక్ట్స్ రాకూడదు అని చెప్పడం లేదు. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రాజెక్టు రావడానికి ముందు జరగాల్సిన కసరత్తు జరుగుతలేదు అని చెప్తున్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడు, సో నెక్స్ట్ కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు ఏమైతే మాట్లాడుతున్నారో, లేకపోతే మన చంద్రబాబు గారు ఏదైతే మాట్లాడుతున్నారో, నేను వాళ్ళ తప్పని చెప్పడం లేదు. వాళ్ళ పరిధి లోపల వాళ్ళు కరెక్టే అయి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. ఒక సామాన్యుడి విషయానికి వచ్చినప్పుడు ఈ సమస్యలన్నింటివి సామాన్యుడికి మాత్రమే ప్రధాన అంశంగా మారుతుంది. రేపు ఈ సామాన్యుడి ప్రధాన అంశమే రేపు పొలిటికల్ ఎజెండాగా మారుతుంది. ఇది మారదని ఇప్పుడు శ్రీనన్న ఏమన్నా ప్రామిస్ ప్రజలకు ఏమన్నా చెప్పగలరా? రేపు రానున్న రోజుల్లో నీటి గొడవనే, నీటి అంశమే ప్రధాన అంశంగా మారదని ఎవరైనా చెప్పగలుగుతామా? 100% నీటి సమస్యనే ప్రధాన అంశంగా మారుతుంది. అది మారకూడదు అని చెప్తున్నాను. రైట్, కొండలరెడ్డి గారు, ఇప్పుడు క్యాబినెట్ భేటీలో అయితే బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు మరో కీలకమైన అంశం స్థానిక సంస్థల ఎన్నికల గురించి. స్థానిక సంస్థల ఎన్నికలకైతే ఇప్పటికే టైం అయి చాలా కాలం అయింది, నిర్వహిస్తామని చెప్తుంది, డేట్లు మారుతుంది కానీ నిర్వహించలేని పరిస్థితి. దీనివల్ల ప్రజా సమస్యలు పెండింగ్లో పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ప్రభుత్వం దీని మీద తాత్సారం చేస్తుంది? స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ పాలసీ పైన కులగణన జరగాలని చెప్పేసి మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయం తీసుకుంది. మరి అసెంబ్లీలో బిల్ పెట్టి పాస్ చేసింది. మరి ఆ గణన కోసం రేపు పొద్దుగాల ఎలక్షన్స్ లో మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కంపల్సరీగా లోకల్ పార్టీస్ రిజల్ట్ కు తాత్సారం జరుగుతా ఉన్నమాట. వాస్తవమైన అసలు టెక్నికల్ గా ఏంటంటే ఇచ్చిన మాట మీద ఉండడానికి బీసీ పాలసీ పైన నిర్ణయించుకోవడానికి లేట్ అయినమాట వాస్తవం. దీన్ని లోకల్ పార్టీస్ లో మరి ఎలక్షన్ జరపడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. మీరు చెప్తా ఉన్నారు, చాలా మంది మిత్రులు చెప్తుండు, విశ్లేషకులు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అందరం, అన్ని పార్టీలు. ఒకటి, మనం మాట్లాడేది న్యాయం అన్యాయం ఎక్కువ మాట్లాడినంత మాత్రానో, పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చినంత మాత్రానో న్యాయం అన్యాయం అయిపోదు. మనం బాగా మాట్లాడితేనే మన నదీ జిల్లాలు ఎక్కువ రావు. డిపిఆర్ తన సమస్య సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ఫాలో కావాలి. కానీ నదీ జలాలు అనగానే ఓ యుద్ధాన్ని తయారు చేసి దాని రాజకీయ పబ్బం గడిపే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మంచి సూచన, గతంలో 10 ఏళ్ళు పాలించిన పార్టీ నదీ జలాల మీద ఉద్యమం వచ్చి నిధులు నియామక ఉద్యమం చేసిన పార్టీ మరి దానికి మంచి సలహా ఇవ్వాలి తప్ప ఎంతసేపు మనం దాన్ని ఇన్ని రోజులు మరి మహారాష్ట్రలో కొట్లాడి ఏం సాధించగలిగినరు అని ఆలోచించి ఏదైతే మనకు పీస్ఫుల్ ఉందో న్యాయపరమైన వాటా రావాలనో ఆ వాటా కోసం అందరం ప్రయత్నం చేయాలి. రేపు ఫ్యూచర్ డేస్ లో కూడా ఎట్లాంటి యుద్ధాలు జరగకుండా, కొట్టడం జరగకుండా, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ తోనే మనం పంచాయతీ తెంపుకున్నాం నీళ్ళ మీద. ఈ మన 2 రాష్ట్రాలు పంచాయతీ తెంపుతో పనేం కాదు. కాకపోతే మన లోపల ఏముందంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మనం తెప్పదలిగేసి బయటపడదామనే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ పార్టీలకు అది కరెక్ట్ పద్ధతి కాదు.
రెండోది ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళ మిత్రపక్షాల పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి ఇక్కడ కూడా ఎంపీలు గెలిపించారు బీజేపీని కూడా, మరి దానికి సరైన ఆన్సర్ చేయాలి. అదే విధంగా ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు దానిపైనే మాట్లాడాలి తప్ప ఫ్యూచర్ డేస్ లో ఎట్లయితే బాగుపడుతుంది రాష్ట్రం, అదే విధంగా మిగతా దేశంలో ఒక తెలంగాణ ఫస్ట్ చెప్పా ఈ వేరు విడిపోలేదు, దానికి నదీ జలాల ఒప్పందాలు ఉన్నాయి, అదే విధంగా ట్రిబ్యునల్ ఉంది. అన్నింటిని బట్టి పరిశీలించి కేంద్రం దాని పైన పనిచేస్తా ఉంటుంది. Right. చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మాట్లాడదామండి. ఇప్పుడు దాకా ఇది స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కొండలరెడ్డి గారు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకైతే కాంగ్రెస్ అయితే భయపడుతుందనే ఒక మాట అయితే వినిపిస్తుంది. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతుందో సూటే చెప్పాలి. అదే విధంగా జనాభా గణన విషయంలో కూడా మరి తాత్సరం చేస్తా ఉంది, పార్లమెంట్ లో సీట్ వెళ్తుంటే తాత్సరం చేస్తా ఉంది. రేపు రీఆర్గనైజేషన్ రావాల్సిన పరిస్థితి వచ్చింది, మరి అది పక్కనిసి పెట్టేసి కేంద్రం రాష్ట్రంలో ఎలక్షన్ జరపలేదు, జరపడానికి అన్ని రకాల సమాయత్తం చేసుకొని పోతుంది. ఇలా సుప్రీంకోర్టు ఇలా హైకోర్టు ముందు మాట ఇచ్చింది, 2 నెలల్లో జరుపుతామని చెప్పడానికి మాట ఇచ్చింది. 2 నెలల్లో జరుగుతుంది, జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మీరు కలెక్టర్ ఆఫీస్ లో పోతే మెటీరియల్ వచ్చిన్నది. కాకపోతే మేము ఇచ్చింది ఏంది, బీసీ గణన మీద కనుక ఈ ఎలక్షన్ లో ఇచ్చిన మనం నిలబెట్టుకుందామని ఆలోచనతోనే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని సంస్థ అవుతుంది. మరి మరి ఈ బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తారా? అవకాశం కనిపిస్తుందా? ఆ గణన కోసమే కదా ఇప్పుడు కేంద్రం దానిపైన మా పార్టీ నుంచి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండబడి బీజేపీ పార్టీ చెప్పుతూనే మేము బీసీలో మా బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, మేము బీసీల పక్షపాతం అని చెప్పుకునే, బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తామని చెప్పుకునే వీళ్ళు మరి పాలసీ మ్యాటర్కి వచ్చేసరికి ఎందుకు వెనకపోతారో తెలుసుకోవాలి. అదే బ్రదర్, మాట్లాడడం వేరు చేయడం వేరే అవుతుంది కదా. ఇప్పుడు మీరు చేయబోతున్నారా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇవ్వబోతున్నారా? ఒకవేళ మీరు కేంద్రం దగ్గర పెట్టారు, కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే మీరు రాష్ట్ర పరిధిలో మీరు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? 42% తీసుకోవడానికే కదా లీడ్ చేసింది, జనాభా గణన చేసింది. ఈ దేశ చరిత్రలో బీసీ గణన చేసిన సందర్భాలు ఇప్పుడు కనబడాయా ఎక్కడన్నా? కానీ ఇచ్చిన హామీల విషయంలో సరిగా నెరవేర్చలేదు. ఇప్పుడు వెళ్తే మంచిది కాదేమో అని ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ కావాలని తాత్సారం చేస్తుందనే మాట కూడా వినిపిస్తుంది కదా. ఒక విషయం అండి, హలో రైట్ రాజునాథ్ గారు మీరు మాట్లాడరు కానీ రైట్. హలో చెప్పండి ఇప్పుడు కొండలరెడ్డి గారు. సంక్షేమ పథకాల విషయంలో ఒక ముఖ్యమంత్రి ఫేర్ గా ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి జరుగుతున్న పరిస్థితులను వైట్ పేపర్ ముందర పెట్టిండు. ఈ రాష్ట్రంలో అప్పుల కింద అంశం కింద దీని పంచే స్కీములు ఏందో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, విద్య, వైద్యం, అదే విధంగా మౌలిక వసతుల్లో ఏదైతే ప్రియారిటీ ఉందో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాన్ని చేయడానికి ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాడు. మరి మీ రాష్ట్ర పరిస్థితిని ఒక ఇంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పకుండా నీతిగా నిజాయితీగా మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితిని ముందు పెట్టిండు, ఉద్యోగుల ముందు పెట్టిండు, అదే విధంగా మీ మీడియా ముందు పెట్టిండు. ఒకసారి ఆలోచించాలి మనం కూడా. మనం రాష్ట్రాన్ని అందరం కలిసి కొట్టాడు రాజకీయాలు ఉంటాయి పోతే గానీ పెట్టిన ముఖ్యమంత్రి వాస్తవమా అవాస్తవమా మరి లెక్కలు తప్పి అయిపోయిన దాని మీద మాట్లాడాలి కానీ ఎట్లా ఒప్పుకుంటాడండి? మనకు అప్పు ఉంటదండి, ఇదేందండి అప్పు పుట్టడానికి నా సంసారం ఈ రాజకీయ వ్యవహారం పాలన చేస్తుంది. అప్పును నమ్మించి పుట్టిన మాత్రాన ఇలా మీరు తెచ్చిన అప్పుల కుప్పని చేసింది, మిత్తిలు కట్టలేక వడ్డీలు కట్టలేక మీరు తెచ్చిన పరిస్థితి ఇలా ఏమైంది? ఉన్న భూమిని తగిలేసి అమ్మేసుకున్నారు. ఇలా రాష్ట్ర ప్రగతి ప్రొడక్టివిటీ లేకుండా పోయింది. రైట్, మనం సంక్షేమ పథకాలు ఇవ్వాలి కానీ ప్రొడక్టివిటీ కాపాడాల్సిన బాధ్యత ఒక తండ్రి స్థానంలో ఉన్న పాలకునికి ముఖ్యమంత్రికి ఉంటది కదా. దాన్ని ప్రొడక్టివిటీ పెట్టి అప్పులు చేస్తాం, అప్పు తెస్తాం, పుట్టిస్తాం, అది కాదంటుడు కదా. నేను అప్పుకు మిత్తింత కట్టినా ఇంత ఉంది అని లెక్క పేరు చెప్పిన ముఖ్యమంత్రి ఈ చరిత్రలో రేవంత్ రెడ్డి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి సూటి చెప్తా ఉన్నా. దానిపైన పాజిటివ్ గా నెగటివ్ ఇచ్చినా కూడా రేపు ఏదైతే ముందుకు పోవాలో దానిపైన సూచనలు ఇవ్వాలి. ఎంతసేపు ఇంకా నేను పవర్ ప్లాంట్ ఇస్తాను, నేనే జల దాన్ని చదువుకున్నట్టు ఇచ్చిండు, ఏమైంది? కాళేశ్వరం కూలిపోయింది. రైట్ రాజునాథ్ గారు, మీరు ఎలా చూస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలు అయితే నిర్వహించడానికి కూడా కేబినెట్లో కీలకమైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారైనా సరే ప్రభుత్వం నిర్వహించే అవకాశం కనిపిస్తుందంటారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేక దాదాపుగా సంవత్సరన్నర కావస్తుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏ రకంగా తయారైందంటే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనే రకంగా ఈరోజు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల యొక్క
అంశాన్ని ఈరోజు తేల్చకుండా అది నానబెట్టి కావాలనే ఈరోజు నానబెడుతుంది ఎవరు మిత్రమా? నానబెడుతుంది ఎవరు? కొండలరెడ్డి గారు ఒక నిమిషం, మీరు మాట్లాడారు కదా, మాట్లాడలే కదన్న, ఒక నిమిషం వింటే అర్థమవుతుంది. ఒక నిమిషం వినండి. కామారెడ్డి డిక్లరేషన్ లో వీళ్ళు ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి ఆదుకుంటాం, వాళ్ళను మేము పెద్దన్న పాత్ర వహించి కడుపులో పెట్టి కాపాడుకుంటాం అని చెప్పారు. సంవత్సరన్నర నుంచి ఈ రోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఒక పక్క గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీల యొక్క పరిస్థితి ఘోరంగా తయారైపోయింది. మురికి కాలువలు నిండితే తీసేటువంటి నాదుడు లేదు. ఎందుకంటే గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచి, ఆయననే లేనప్పుడు ఈ రోజు ప్రత్యేక పరిపాలనా అధికారులను పెట్టి ఈ రోజు వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెడితే వాళ్ళు కూడా పరిపాలన పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దోమల గ్రామాల్లో మీరు ఒకసారి పోయి చూడండి, దోమల నివారణ చర్యలు తీసుకోవడం లేదు. పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండేటట్టు లేదు. వీధి దీపాలు ఈరోజు వెలుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇట్లా అనేక రకాలైనటువంటి సందర్భాల్లో గ్రామ పంచాయతీలలో ఈ రోజు పరిపాలన మొత్తం కూడా అటకెక్కిపోయింది. సంవత్సరన్నర అయితా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పటికీ రిజర్వేషన్ల పంచాయతీ తీర్చడం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు ఎన్నికల సందర్భంగా ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్నికల ర్యాలీలు సమావేశాల్లో మాట్లాడుతూ బీసీలకు మేము 42% ఇస్తాము అని పదే డంకా బజాయించి చెప్పించారు. ఆ పైగా ప్రజలు ఎవరు కూడా నమ్మలేనటువంటి సందర్భాల్లో ఈరోజు యాదగిరి గుట్టకు పోయి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు. వేములవాడ రాజన్న కాడికి పోయి రాజన్న మీద ఒట్టు పెట్టిండు. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాము తప్పకుండా. గతంలో ఈ 75 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని రిజర్వేషన్లు ఒక ఎన్టీ రామారావు గారు తప్ప ఎవరు పెంచలేదు. ఎవరు ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజు బీసీలందరూ వెనుకబడ్డారు అని చెప్పేసి మేము వాళ్ళకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఈ రోజు నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, నేను ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నాను. ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, న్యాయ సమీక్ష ఈరోజు కోర్టులలో ఏ రకమైనటువంటి వివాదాలు వస్తాయి? ఒకవేళ 42% రిజర్వేషన్లు చేయాలంటే తమిళనాడు తరహాలో ఏ రకంగా చేయాలనేటువంటి కనీసమైనటువంటి అవగాహన లేకుండా ఈరోజు 42% రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మొదటగా చిత్తశుద్ధి ఉంటే మీరు విద్యా ఉద్యోగాలలో ఎందుకు రిజర్వేషన్లు బీసీలకు 42% అమలు చేయడం లేదు? ఈరోజు విద్యా ఉద్యోగాలలో అమలు చేస్తే వచ్చేటువంటి అవాంతరాలు ఏంటివి, దానిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటివి, ఇవన్నీ కూడా తెలుస్తుండే కదా. ముఖ్యమైనటువంటి ఇంకొకటి, ఈరోజు కావాలనే 42% రిజర్వేషన్లను కానియకుండా బీసీలకు కేవలం మేము ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఇయ్యకుండా చేయాలనే ఒక ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేస్తున్నారు. నేను భారత రాజ్యాంగాన్ని చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆర్టికల్ 243 క్లాజ్ D6 ప్రకారం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ అధికారాలను ఇచ్చింది. ఏమని? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచడమా తగ్గించడమా అనేటువంటి అంశం మీద రాజ్యాంగము రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చింది. మరి ఎందుకు ఈ రోజు కావాలని పదే కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లడం, కేంద్ర ప్రభుత్వానికి మేము బిల్లును ఆమోదించి పంచినామని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాల్చి వేయడం, ఇవన్నీ ఎందుకండి? మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకటే సందర్భం, ఈరోజు మీరు బిల్లును ఆమోదించి రాష్ట్ర గవర్నర్ గారికి పంపితే ఆయన సంతకం చేసిన తర్వాత మీరు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒక జీవో విడుదల, గవర్నమెంట్ ఆర్డర్ అనేది విడుదల చేయాలి కదా. జీవో విడుదల చేయకుండా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పేసి ఏ రకంగా మీరు నానబెడతా ఉన్నారు ఇన్ని రోజులు? కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా. బీసీల ఓట్లను దండుకోవడం కోసం గత ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చినటువంటి హామీగానే చూస్తున్నాము. తప్పకుండా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీగా మేము గతంలో చెప్పినాము, బీసీలను ఒకవేళ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినాం. కానీ ఈరోజు ఏదైతే మేము అధికారంలోకి రాలేదు, ఒకవేళ వచ్చినుంటే తప్పకుండా మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తుండే. కానీ ఈరోజు అధికారంలోకి రాకముందుకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయి రిజర్వేషన్లను అమలు చేయకుండా చూస్తుంది. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. అవును, నిజమే, దాదాపు 18 నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి మాట వాస్తవం. మరి ఎందుకు మీరు రిజర్వేషన్లను ఎందుకు ఖరారు చేయడం లేదు? ఇంకొక ముఖ్యమైన విషయం, పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా,
ఈరోజు నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచడమా తగ్గించడమా అనేది రాష్ట్ర ప్రభుత్వంలోని అంశము. కానీ కావాలనే ఇది రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? కావాలని దానికి ఒక పేచీ పెట్టింది. ఏంది? విద్యా ఉద్యోగాలలో కూడా మేము రిజర్వేషన్లను 42% పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజు కేంద్ర రాజురాజ్ గారు టైం తక్కువగా ఉందండి, మనం బస్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. దీంట్లో ఒక విషయం చెప్తాను సార్, చాలా ఇంపార్టెంట్ విషయం. చెప్పండి. దీంట్లో ఏంది తిరకాసన అంటే, విద్యా ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వంలోని అంశము, అది ఉమ్మడి జాబితాలో విద్య ఉంటది కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం. మరి మీరు ఎందుకు దానికి మీరు లింకు పెట్టి ఆ 3 బిల్లులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టింది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే కేవలం బీసీల మీద రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఒక అవగాహన మీకున్నుంటే, చెయ్యాలనేటువంటి శ్రద్ధ భక్తి మీకున్నుంటే, ఈరోజు ఎందుకు ఆ రకంగా వేరే బిల్లులకు దీనికి లింకు పెట్టి రిజర్వేషన్లు అమలు కాకుండా పంచాయతీ ఎన్నికలు జరపకుండా ఈరోజు పబ్బం గడుపుతున్నారండి? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తుంది. ప్రజలకు ఇది చాలా క్లియర్ గా అర్థమైంది. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎవరైతే ఎస్టీ బీసీ వాత పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్. బస్ శ్రీనివాస్ గారు మీరేమంటారు? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయస్థానం కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు నిర్వహించకపోవడం ఎలా చూడాలి? ఈ కేబినెట్లో అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తుంది. మేము బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాము, అమలు చేస్తామని చెప్తుంది. కానీ బీజేపీ అయితే కామారెడ్డి డిక్లరేషన్ అయితే ఓట్లు దండుకోవడం కోసమని చెప్తుంది. ఎలా చూస్తారు మీరు? డెఫినెట్ గా ఒక కామారెడ్డి డిక్లరేషన్ కాదండి. ఒక చిన్న విషయం రైట్. టైం లేదండి. కొండలరెడ్డి గారు, బస్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, కన్క్లూడ్ చేస్తారు. ఒక చిన్నది, నేనేం డిస్కషన్ లోకి వెళ్ళను. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏది ఉన్నదో గది అమలు చేస్తారా? రిజర్వేషన్లు మళ్ళీ మారుస్తారా? టైం తక్కువ ఉంది. ప్లీజ్ 1 minute ఉంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి. విజయ్ గారు, ఇప్పుడు ఇది ఏంటంటే ప్రభుత్వము అనేక హామీలు గ్యారంటీలు ఇచ్చింది. ఈ 16 నెలల కాలంలో కూడా తమ గ్యారంటీలను, తమ హామీలను పూర్తి స్థాయిలో, అంటే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉండి ఏ విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉండే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ ఎట్లయినా ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో మధ్యలో రెండు సార్లు రైతు బంధు, వీళ్ళు ఆసరానా ఏదో అంటున్నారు, రైతు బంధు ఇవ్వకుండా ఇప్పుడు రైతు భరోసా, ఈ ఎన్నికల దృష్ట్యా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇవన్నీ చేసి ప్రజలలో కొంత పాజిటివిటీ పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. త్వరలో ఈ క్యాబినెట్ లో కూడా అవన్నీ చర్చించుకొని ఎన్నికలకి వెళ్ళేటువంటి, నాకు తెలిసి ఎన్నికల మొట్టమొదట పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందని నేను అనుకుంటున్నా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తర్వాత మొదటగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయినాయి. ఈ 16 నెలల్లో వాటికి పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో వాటి పనితీరు అంతా, అంటే డీజిల్ చెత్త నిర్వహణ కానీ, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా పంచాయతీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఈ వీక్ లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి గ్రామ ఇప్పుడు నాకు తెలిసి ఏమంటే కొత్త బిల్లులు కూడా రిలీజ్ చేస్తారండి. కొంతమంది కొన్ని బిల్లులు కూడా రిలీజ్ చేసి, కొన్ని బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం. రైట్. కొండలరెడ్డి గారు, మనకు టైం అయిందండి. ప్లీజ్ రైట్. ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి బస్ శ్రీనివాస్ గారు, టైం అయిపోయింది. రైట్. మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బస్ శ్రీనివాస్ గారు, అలాగే